ॐ नारसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंहः प्रचोदयात्। श्रीलक्ष्मी नारसिंहाय नमः। నమస్తే, స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. అదే మాదిరిగా శారీస్ బిజినెస్ని సరళంగాను మరియు నిర్భయంగాను జయించే మన ఎస్ఎన్ కన్సల్టెన్సీకి కూడా మీకు అందరికీ స్వాగతం. వరలక్ష్మి వ్రతం పండగ శుభాకాంక్షలు అందరికీ. నిన్నటి రోజున సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి వీడియో, శారీస్ బిజినెస్ ఇంటి నుంచి స్టార్టప్ చేస్తున్నారా అయితే తప్పక చూడండి అనే ఆ వీడియోలో అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్పినటువంటి వాళ్ళందరిలో నుంచి ఒక లక్కీ విన్నర్ని సెలెక్షన్ చేసి శారీస్ ఇవ్వబోతా ఉన్నాము. ఆ లక్కీ విన్నర్ని సెలెక్షన్ చేయాలి అని అంటే ఈరోజు శుక్రవారం అంటేనే మహాలక్ష్మి మాతకు ప్రతీక, ఆడపిల్లకు ప్రతీక. సో ఈరోజు ఒకే లక్కీ విన్నర్ను సెలెక్షన్ చేసి కామెంట్ పెట్టిన మిగతా వాళ్ళని దుఃఖపెట్టడం నాకు క్షేమం అనిపించదు. ఎందుకంటే మా నాయన చిన్నప్పుడు ఒక కథ చెప్తుంటాడు, ధనం పని చేయని చోట కూడా దీవెనలు పనిచేస్తాయి బిడ్డ అని చెప్పేసి. ఒక అతనికి జబ్బు వచ్చింది, చేతి నిండా డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర చూపించుకున్నా కూడా నయమైతలేదు. ఇంకొక వ్యక్తికి కూడా పెద్ద జబ్బు వచ్చింది, బట్ చేతిలో సిల్లిగవ్వలేదు చూపించుకోవడానికి. కానీ చిన్న మందు బిళ్ళతో ఆయన రోగం నయమైపోయింది. ఇక్కడ మందు బిళ్ళలో మిరాకిల్ లేదు, మహత్వం లేదు. ఉన్నది ఒకటి దీవెనలు, ఆశీర్వాదాలు, ఇతరులను దుఃఖపెట్టకుండా జీవించే విధానం, పుణ్యకర్మలు, శ్రేష్ఠ కర్మలు అని అంటారు. సో కాబట్టి ఈ పండగ పూట ఎవరిని దుఃఖపెట్టడం ఇష్టం లేక కొద్దిగా విన్నర్ని సంఖ్య పెంచుతూ ఉన్నాం. సో మొదటి విన్నర్ వచ్చేసి ఆదిత్య కుమారి గారు, మా టీం రాసిచ్చింది. ఆదిత్య కుమారి గారు. రెండో విన్నర్ సునేమి కలిగీతి గారు. మూడో విన్నర్ హసీనా గారు. నాలుగో విన్నర్ బంగారు తాండ్రా. ఇవన్నీ కూడా వాళ్ళ మెయిల్ ఐడీస్ అనమాట, పర్సనల్ పేరు ఏమైతే నాకు తెలియదు. ఐదవది వచ్చేసి శాంతి క్రాఫ్ట్స్. ఓకే, ఇంకా కూడా ఉన్నారు విన్నర్స్. అంతకంటే ముందు వరలక్ష్మి వ్రతం ఈ పూజలో ఈరోజు మెయిన్ హైలైట్ చారుమతి కథ. చారుమతి గారి కథ చదివితే గాని వ్రతం చేసినటువంటి పుణ్యం దక్కదని మన ఇతిహాసాలు చెప్తాయి. చారుమతి కథ ఏంది అందరికీ తెలిసింటది, బట్ సింపుల్గా ఒకే లైన్లా చెప్తా. చారుమతి గారికి లక్ష్మీదేవి కలలా కనిపించి నన్ను వరలక్ష్మిగా పూజించే వ్రతం చెయ్యమ్మా అని చెప్తుందంట చారుమతికి కలలా లక్ష్మీదేవి చెప్పిన ఆ మాట పొద్దుగాలుగా పోయి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ చెప్తుందంట. ఓకేలేమ్మా చారుమతి చేద్దామని చెప్పేసి కుటుంబ సభ్యుల అంగీకారంతో చారుమతి వరలక్ష్మి పూజ వ్రతం చేస్తుందన్నమాట. ఈ పూజ చేసే విధానంలో దాని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ముందస్తుగా చారుమతికి సాక్షాత్తు అమ్మవారే ప్రత్యక్షమై నా పూజ చేయమని చెప్పినా కూడా ఆమె కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకున్నది. సో మీలో ఎవరైనా శారీస్ బిజినెస్ స్టార్టప్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ తీసుకోండి. కుటుంబ సభ్యుల సహకారం అనేటటువంటిది ఎంతో కీలకమైనది. ఓకే, నెక్స్ట్ విన్నర్ లిస్ట్ చెప్పేదానికి ముందు మన ఛానల్కి ఎటు కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు మా ఎస్ఎన్ కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి చిన్న అడ్వర్టైజ్మెంట్. మీలో ఒక్క చీరతో బిజినెస్ స్టార్టప్ చేయాలనుకునేటటువంటి వాళ్ళ కోసం మన ఎస్ఎన్ ట్రెండ్స్ అనే రీసెలర్ గ్రూప్లో ఉంది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకే, మీకు ఆ జాయిన్ అవ్వండి అన్నట్టుగా ఒక డౌట్ కూడా రైట్ చేసినారు. జస్ట్ 1 వీక్ బ్యాక్ పైసా పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయమని చెప్పేసి అంటే మా గ్రూప్లో జాయిన్ అయితే మీకు చీరలు పంపించమమ్మా, చీరలు పంపించి వాటిని అమ్మిపెట్టి మాకు లాభాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారంటే చీరలు పంపించము, వాటికి సంబంధించినటువంటి ఫోటోలు పంపిస్తాం, వీడియోలు పంపిస్తాం, రేటు పంపిస్తాం. ఓ 400 పడింది అనుకో, మీరు ఒక 600 పెట్టుకుని మీ మార్గాలలో మీరు ప్రచారం చేసుకోండి. ఫేస్బుక్లో పెట్టుకుంటారా, వాట్సాప్లో పెట్టుకుంటారా, యూట్యూబ్లో వేసుకుంటారా, ఇన్స్టాగ్రామ్లో వేసుకుంటారా, అట్లా ఒక 200 300 మీరు యాడ్ చేసుకొని
మళ్ళా మాకు చెప్తే మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి డెలివరీ చేస్తాం. సో వీడియో లెంత్ ఎక్కువైతది కాబట్టి పూర్తి డీటెయిల్స్ కోసం నంబర్ వీడియో మీద ఉన్నది. ఆ నంబర్‌కి కాల్ చేయండి. ఓకే. నెక్స్ట్ విన్నర్స్ వచ్చేసి పల్లవి రావు గారు, రేణుకా పెద్దోజు గారు, స్వర్ణకుమారి గారు, ఆహ్, అడప నాగలక్ష్మి గారు, హార్డీ గేమింగ్. ఈళ్ళొక 5 మంది, ముందొక 5 మంది. మొత్తానికి ఇప్పటి వరకు 10 మంది అయినారు. ఇంగా ఉన్నాయండి పేర్లు, ఇంగా ఉన్నాయి. విన్నర్‌ల పేర్లు ఇంకా ఉన్నాయి. సో అలా కాదు, సింగిల్ పీస్‌తో కాదండి మేము ఇంట్లో బిజినెస్ చేస్తాం. మీరు లాట్ శారీసు, లాట్ డ్రెసెసు, లాట్ మిక్సెసు అంటే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ వెరైటీస్ కావాలి మాకు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, పెట్టుబడికి ఇబ్బంది లేని వాళ్ళు ఉంటే, వాళ్ళ కోసం కూడా మన ఎస్ఎన్ కన్సల్టెన్సీ లాక్పతి అనేటటువంటి ఒక గ్రూప్ క్రియేట్ చేసింది. ఆ గ్రూప్‌లో మీకు ఫ్యాక్టరీ ప్రైస్‌కే వస్తాయి. అంటే హోల్‌సేల్ కంటే తక్కువ వస్తాయి. సో ఎస్ఎన్ ట్రెండ్స్ అనే రీసేలింగ్ గ్రూప్ అయినా, ఫ్యాక్టరీ రేట్‌కి లభించే లాక్పతి గ్రూప్ అయినా, ఇవి 2 గ్రూపుల్లో జాయినింగ్ ఫీ రూ. 600 ఉంటది. దానికొక 600, దీనికొక 600, 1200 ఉంటది. 2 ఒకటేసారి తీసుకుంటాం అనుకున్నోళ్ళకి 1100 ఉంటది. నిన్నటి రోజున లాక్పతి గ్రూప్‌లో ఉండేటటువంటి మెంబర్స్‌కు మా ఎస్ఎన్ ట్రెండ్స్ గ్రూప్ అనేది ఫ్రీగా ఇచ్చున్నాం. అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ కూడా వస్తా ఉంటాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ విజేత వచ్చేసి విజయ్ తమ్మాడపల్లి గారు. విజయ్ తమ్మాడిపల్లె గారు. నెక్స్ట్ వర్ష ట్రైన్స్ గారు. నెక్స్ట్ నాగవేణి కె గారు. నెక్స్ట్ ఎస్ఎస్ శృతి గారు. నెక్స్ట్ వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి సింప్లీ సోను. సింప్లీ సోను అంట వీళ్ళ వచ్చేసి సింప్లీ సోను. ఈ 5 మంది. ఇంతటితో చీర విన్నర్లు అయిపోలేదు, ఇంకా ఉన్నారు. ఆ లిస్ట్ కూడా తెలుసుకునే దానికన్నా ముందు మన ఎస్ఎన్ కన్సల్టెన్సీ సూరత్లో ఉంటాం. నాది ప్రాపర్ కర్నూల్, బట్ సూరత్లో 15 ఏండ్ల నుంచి ఉన్నాను. టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో 7 సంవత్సరాలు ఉన్నాను. ఈ ఎస్ఎన్ కన్సల్టెన్సీ అన్నది నాదే. సూరత్కు వచ్చేటటువంటి సౌత్ ఇండియన్స్కి సూరత్ షాపింగ్లో హెల్పింగ్ చేయడం కోసం మనం పెట్టుకున్నాం. ఎవరైనా మేము సూరత్కి నేరుగా వస్తాము అని అంటే హోల్సేల్ షాపుల లిస్ట్ కావాలన్నా, ఫ్యాక్టరీ లిస్ట్ కావాలన్నా, తర్వాత హోటల్ లిస్ట్ కావాలన్నా, భోజనం లిస్ట్ కావాలన్నా, సూరత్లో ఎటువంటి సర్వీసులు కావాలన్నా మన ఎస్ఎన్ కన్సల్టెన్సీ అందిస్తుంది. బట్ దానికి సేవా రుసుము అనేది తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా సేవా రుసుము అనేది వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడానికి ఫీజు ఎందుకండి, మీకు షాపింగ్ చేయడానికి గైడ్లైన్స్ ఎందుకండి అని చెప్పేసి అంటే, తీసుకున్నటువంటి మీ రుసుమేమి తీసుకున్న మీ రుసుముతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎస్ఎన్ కన్సల్టెన్సీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి అమావాస్యకు మనం వరంగల్లో ఉండేటటువంటి వృద్ధుల ఆశ్రమానికి అన్నదాన కార్యక్రమాలు చేస్తాం. అందుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాలు చేస్తాం. ఇవి హైలైట్గా పైకి చెప్పుకుంటున్నప్పటికీ కనపడుకోకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎస్ఎన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి తీసుకుంటాం గ్రూప్ మెయింటెనెన్స్ ఛార్జ్ కింద. ఓకే. సో ఇంకా నెక్స్ట్ విన్నర్స్ వచ్చేసి మురళి గారు. మురళి గారు లాక్పతి గ్రూప్ యొక్క మెంబర్. ఆన్సర్ రాంగ్ అయినప్పటికీ కూడా పండగ పూట కొద్దిగా ఎక్కువ తక్కువ అని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి మురళి గారిని కూడా విన్నర్గా చేసినాం. తరువాత రాము గారు. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి లవ్ స్టోరీస్ ఆఫ్ రెమో. మెయిల్ ఐడి లవ్ స్టోరీస్ ఆఫ్ రెమో, పేరు రామ్. నెక్స్ట్ ఇక దంపతులు ఈపూరి ఈశ్వరయ్య గారు, ఈపూరి పద్మావతి గారు. మొత్తానికి ఈ వీడియోకి వచ్చినటువంటి కామెంట్లు 21కి గాను 19 మందిని సెలెక్షన్ చేసినాం. మిగతా 2 అటు ఇటు కొంచెం దగ్గరగా ఉన్నా కూడా సెలెక్షన్ చేసేటటువంటి వాళ్ళం, కానీ వాళ్ళు ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసి భాను వెంకీ గారు ఓన్లీ నైస్ కలెక్షన్ అని పెట్టినారు. ఎన్ని శారీస్ అనేది దాని లెక్క చెప్పలేదు. తర్వాత దమ్ము సుబ్బారావు గారు కొంచెం ఉన్న శారీస్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టున్నారు. సో ఏమనుకోకండి మీరు. మిగతా మొత్తానికి ఆ వీడియోకి ఎంతమంది అయితే కామెంట్ పెట్టినారో అందరికీ కూడా శారీస్ డిస్పాచ్ చేస్తూ ఉన్నాం గివ్ అవే కింద. సో మీరు చేయవలసినటువంటి పని నా నెంబర్కి వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి కాదు, 92 65 23 90 33 9265239033 అనే నెంబర్కు మీ కామెంట్ని స్క్రీన్ షాట్ చేసి మీ అడ్రస్ పెడితే మేము మీ అడ్రస్కి డెలివరీ చేసేస్తాం. సో వన్స్ అగైన్ అందరికీ కూడా
వరలక్ష్మి వ్రతం పండగ యొక్క శుభాకాంక్షలతో మీ సూరత్ నాగు, సూరత్ నుంచి.